కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంటోంది. సో చాలా ఉత్కంఠభరితమైనటువంటి చర్చలు, క్యాంపులు, అనేక రకాల ఊహాగానాల తర్వాత బీజేపీయే కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. అక్కడ ఉన్న స్థానాలు 66 డివిజన్లు. 66 డివిజన్లకు గాను 34 ఎవరైతే సాధిస్తారో 34 సాధించిన వారికి అక్కడ మేయర్ పీఠం దక్కుతుంది. అయితే యాక్చువల్గా ఇక్కడ రిజల్ట్స్ ప్రకారంగా బీజేపీ గెలిచింది 30 స్థానాల్లో, బీఆర్ఎస్ గెలిచింది 9 స్థానాల్లో, కాంగ్రెస్ గెలిచింది 14, ఎంఐఎం 3, ఇతరులు మొత్తంగా అటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 అండ్ ఇతరులు 8 కలిపి 10 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందనంటే బీజేపీ ఇప్పటికే ముగ్గురిని తమ పార్టీలో చేర్చుకుంది. ముగ్గురు ఇండిపెండెంట్లే, ముగ్గురు తన పార్టీలో కలిపేసుకున్నారు. సో బీజేపీ ప్లస్ ఆ ముగ్గురు కలిస్తే 33 అవుతుంది. ఎగ్జాక్ట్గా సగానికి సీట్లకు చేరుతోంది. ఆ తర్వాత ఒకే ఒక్క స్థానం నుంచి ఎవరైనా వస్తారని చూసినప్పుడు ఎవరు కూడా రాకపోవడంతో బండి సంజయ్ తన ఎక్స్-అఫీషియో ఓటు వాడుతున్నారు. ఎక్స్-అఫీషియో ఓటుతో ఇప్పుడు బీజేపీ ఆ కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. కట్ చేస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాయనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరగలేదు. ఎందుకంటే కేసీఆర్ ఫోన్ చేశాడంట. కేసీఆర్ గంగుల కమలాకర్కి క్లాస్ పీకాడంట. మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయడం ఏంటి, కాంగ్రెస్ ఒక అభ్యర్థిని పెట్టడం ఏంటి, మనం తటస్థంగా ఉందాం, మనం ఇలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, అర్థం కావడం లేదా అని చెప్పి గంగుల కమలాకర్కి క్లాస్ పీకారంట. సో తటస్థంగా ఉండాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు తటస్థంగా ఉంటున్నారు. అంటే 9 మంది తటస్థంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 14 అండ్ అక్కడ 3 ఎంఐఎం, ఇద్దరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో పాటుగా మరో 7 ఇటువైపు నుంచి ఇండిపెండెంట్ నుంచి వచ్చినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఆల్రెడీ 3 బీఆర్ఎస్ పార్టీతో కలిశారు కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి 8 మందిలో 5 మాత్రమే ఇండిపెండెంట్ ఉన్నారు. 5+2 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 7 అండ్ 3 బీజేపీ ఎంఐఎం సంబంధించి గెలిచిన వాళ్ళు 10 అండ్ 14 కాంగ్రెస్. సో మొత్తంగా 24 చేరుతోంది. ఒకవేళ ఎక్స్-అఫీషియో ఓట్ కవంపల్లి సత్యనారాయణ కలిసినా కూడా 25 మాత్రమే అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో నెంబర్స్ మీకు కనబడుతున్నాయి. 14, 9, 30, 3, 10 ఇది అక్కడ గెలుపొందిన స్థానాలు. సో ఎవరైతే 34ని రీచ్ అవుతారో వాళ్ళు ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు. సో బీజేపీ 34 రీచ్ అవుతోంది. 30+ ఇండిపెండెంట్లు 3 కలుస్తున్నారు. సో ఆ తర్వాత ఎక్స్-అఫీషియో ఓటు బండి సంజయ్ వినియోగించుకోవడంతో 34తో కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే నిన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ బీజేపీతో కండువా కప్పుకున్నారు. బీజేపీ బండి సంజయ్తో భేటీ అయ్యారు. కానీ మరుసటి రోజే 24 గంటల్లోనే మళ్ళీ తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్యాంపులో చేరిపోయినట్టు తెలుస్తోంది. సో దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 కూడా కాంగ్రెస్ పార్టీతో జతగట్టినప్పటికీ, వాళ్ళు కొంత మద్దతు తెలుపుతున్నప్పటికీ మేయర్ పీఠం దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ బీజేపీదే మేయర్ పీఠం. గంగుల కమలాకర్కి కేసీఆర్ క్లాస్ పీకడంతో సైలెంట్ అయిపోయారు. లేదనంటే నిన్నటి వరకు ఏం జరిగిన చర్చ, గంగుల కమలాకర్ తన ఎక్స్-అఫీషియో ఓటుతో పాటుగా 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ఒక వ్యక్తిని అక్కడ మేయర్ పీఠాన్పై కూర్చోపెడితే ఆ వ్యక్తికి సపోర్ట్ ఇస్తామని చెప్పుకొచ్చారు. అప్పుడు ఏమైపోయేది, 24+9 ఆల్మోస్ట్ ఆల్ 24+9 33. ఇటు ఎక్స్-అఫీషియో ఇద్దరు ఉన్నారు, కవంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్ ఇద్దరు కూడా అదే ఇండిపెండెంట్ అభ్యర్థి కనుక సహకరించి ఉంటే 35తో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్ అంతా కలిసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అదంతా కుదరదు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి కేసీఆర్ నుంచి డైరెక్షన్ రావడంతో గంగుల సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంటుంది. సో బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరికి అవుతారో చూడాలి. గతంలో ఉన్నటువంటి మాజీ మేయర్ సునీల్ రావు ఇప్పుడు మళ్ళీ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆయనకే ఈ పీఠం దక్కుతుందా, ఇంకెవరికైనా ఇస్తారో చూడాలి. యాజ్ పర్ రిజర్వేషన్ ఇప్పుడు అక్కడ కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి బీసీ జనరల్ స్థానం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికి దక్కుతుందో చూడాలి. సో బీజేపీ కనుక అక్కడ అవకాశం ఇస్తే బీజేపీ అక్కడ సునీల్ రావుకి ఇస్తారా, లేదంటే ఇంకేదైనా మారుతుందా ఈక్వేషన్ అనేది ఇప్పుడు కొంత హాట్ టాపికే. సో యాజ్ ఆఫ్ నో బీజేపీ దక్కించుకోబోతుంది కాబట్టి బండి సంజయ్ చేతిలో ఉంటుందా పని. సో కొనగాని శ్రీనివాస్ లేదా మంజుల, సో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో కొనగాని శ్రీనివాస్ లేదా మంజులకి అక్కడ పేరు వినబడుతోంది. బీజేపీ కనుక ఆ ప్లేస్ని తీసుకుంటే సో కొనగాని శ్రీనివాస, మంజులానా ఎవరికి ఇక్కడ పీఠం దక్కుతుందో చూడాలి. సో బండి సంజయ్ ఎవరి వైపుగా నిలబడతారు, బండి సంజయ్ ఎవరి వైపుగా మద్దతుంటారో వాళ్ళకు మాత్రం ఇక్కడ పీఠం దక్కే అవకాశం ఉంది. సో ఇక్కడ అనుకున్న ప్రకారంగా ఎక్కువ స్థానాలు సాధించింది బీజేపీ అయినప్పటికీ ఇక్కడ హంగొచ్చింది. బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో క్యాంప్ రాజకీయాలు జరిగాయి. సో కరీంనగర్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో గెలిచినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు, తర్వాత ఎంఐఎం అండ్ ఇండిపెండెంట్లకు సంబంధించి 5 అంతా కూడా హైదరాబాద్లోని షామీర్పేట దగ్గర లియోనియా రిసార్ట్లో ఉన్నారు. సో అక్కడ 3 మంత్రులు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వారే కాబట్టి శ్రీధర్ బాబు,
పొన్నం ప్రభాకర్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్, వీళ్ళంతా కూడా ముగ్గురు మంత్రులకు సంబంధించి ఉమ్మడి జిల్లా కాబట్టి వారంతా అక్కడ పాగా వేశారు, అక్కడ ఉండి పెద్ద ఎత్తున తిష్ట వేశారు, అక్కడ లియోనియా రిసార్ట్లో చాలా మంత్రాలు జరిపారు. స్థాయి శక్తుల మేర పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్ సపోర్ట్ కూడా తీసుకొని ఎలాగైనా సరే అక్కడ మేయర్ మాత్రం బీజేపీ రాకుండా ఉండాలి అని గంగుల కమలాకర్ అనుకున్న మాట, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అనుకున్న మాట. కాబట్టి అక్కడ ఎంతటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా ఒకరికొకరు సహకరించుకున్నా సరే ఐడియాలజీని పక్కన పెట్టినా గెలుపోటలు పక్కన పెట్టి బీజేపీని మాత్రం అక్కడ చేజిక్కించుకోకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రం జరిగింది. కానీ ఇప్పుడు ఏమాత్రం ఫలించలేదు. సో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతోంది. అది ఇక్కడ క్వారం కూడా ఉండాలి. సో 2/3 అంటే 66 స్థానాలకు క్వారం అంటే 44 మంది. సో 44 మంది అక్కడ హాజరు ఉంటేనే అక్కడ మేయర్ ఎన్నిక జరుగుతుంది. 44 మంది హాజరు అవ్వాలి. వాళ్ళు ఓటేస్తారా లేదా పక్కన పెడితే వాళ్ళందరూ హాజరు కావాలి. సో ఇక్కడ అది కూడా కొంత ఎన్నిక అవ్వకుండా మేమంతా వెనక్కి అడుగు వేస్తాం, మేము వెళ్ళకపోతే అక్కడ క్వారం ఫామ్ కాదు అనుకున్న రకంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. ఎందుకంటే 24 మంది ఉన్నారు, 24 మంది వాళ్ళంతా వెనక్కి తగ్గితే కనుక క్వారం ఫామ్ అవడానికి అవకాశం లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు క్వారం ఫామ్ అవుతోంది. సో బీఆర్ఎస్ పార్టీ హాజరవుతోంది, కానీ తటస్థంగా ఉంటారు. సో చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ మేము మీతో రాము అని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ కూడా చేసేదేం లేక తమ కార్పొరేటర్లు ఆల్రెడీ తరలిస్తోంది కరీంనగర్ కార్పొరేషన్ ఆఫీస్కి. సో అక్కడ తరలిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు, ఓటింగ్లో పాల్గొనకపోవచ్చు. ఇక్కడ మేయర్ అభ్యర్థికి కూడా మళ్ళీ నామినేషన్ వేయాల్సిందే. మేయర్ అభ్యర్థి నామినేషన్ వేయాల్సిందే. మేయర్ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే వాళ్ళ అభ్యర్థిని ప్రకటిస్తున్నప్పుడు బీ ఫామ్ కూడా అందజేయాల్సిందే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయదు, చాలా క్లియర్. కానీ అక్కడ బీజేపీ మేయర్ అభ్యర్థికి మళ్ళీ నామినేషన్ వేస్తారు, అక్కడ బీఫామ్ ఇస్తారు. సో మళ్ళీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పంగానే అందరూ చేతులు ఎత్తుతారు. అప్పుడు ఆ మేయర్ అభ్యర్థి కన్ఫర్మ్ జరుగుతోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో ఆల్రెడీ కార్పొరేషన్ కార్యాలయం నాకు తెలిసి ఇప్పటికే దాన్ని ముస్తాబ్ చేసినట్టుగా ఉన్నారు కొత్త కార్యవర్గం కోసం. సో అక్కడికి వస్తున్నారు, ఏం జరగబోతోంది? కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్కడికి తమ అభ్యర్థుల్ని తీసుకొస్తుందా? ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం మాత్రం ఎక్కువ కాదు 100% అవకాశాలు బీజేపీకి కనబడుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండడంతో. సో చివరాకరణ ఏం జరిగింది? నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కలుస్తుంది అనేటువంటి సిచ్యువేషన్ నుంచి చివరాకరణ ఏం జరిగింది? మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది? మనోజ్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకోవడానికి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని ఒక్కసారి విశ్లేషిస్తే క్షణం ఉత్కంఠగా మారింది. ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటి నుంచి క్యాంపు రాజకీయాలకు తెరదీసింది. హైదరాబాద్ శివార్ ప్రాంతంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు క్యాంపు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. దీనిలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారిపోయాయి. గత రాత్రి వరకు కూడా భారతీయ జనతా పార్టీ టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వీరు మంతనాలు జరిపారు. స్వతంత్ర అభ్యర్థులు 8 మంది ఉన్నారు. 8 మందిలో ఒక 3 అభ్యర్థులు భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. మరొక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి సాయి విఫల జ్యోతి సైతం భారతీయ జనతా పార్టీ క్యాంపుకు చేరారు. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుని ఓటుతోని 35 మంది క్లియర్ కట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మంతనాలు జరిపి టార్గెట్ బీజేపీ అని ముందుకు వచ్చారు. దీనిలో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి సాయి విఫల జ్యోతి ఆమె కాంగ్రెస్ శిబిరానికి వెళ్ళిపోయింది. దీంతో 34 బీజేపీ పడిపోయింది, 35 అన్ని కలిస్తే వచ్చేటువంటి అవకాశం. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ సైతం ఇప్పుడిప్పుడే వస్తున్నారు. దీనిలో భాగంగా మనం ప్రధానంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే క్యాంపు నుంచి పలువురు వస్తున్నారు. మనోజ్, దీనిలో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే కేటీఆర్ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. మీరు తటస్థంగా ఉందాం, మిమ్మల్ని ఎవరు మంతనాలు జరుపు అన్నారు. ఏం జరుగుతుంది కరీంనగర్లో కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు, భారత రాష్ట్ర సమితి అనేది ఎవరికీ మద్దతు లేదు, సమదూరం పాటించాలి. ఇటు భారతీయ జనతా పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు రాజకీయంగా మనకి ఇద్దరు శత్రువులే ఉన్నారు. కాబట్టి ఎందుకు మీరు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరమే లేదు, తటస్థంగా ఉందామన్నారు. తటస్థంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్స్ అఫీషియో మెంబర్లు ప్రస్తుతం కరీంనగర్
కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు గాను 30 క్లియర్ కట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీ సాధించుకుంది. 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు చేరిపోయారు. ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఉన్నారు. దీనిలో భాగంగా 34 చేరుకుంది. ఇక గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నుంచి, అలాగే 9 మంది కార్పొరేటర్లు, దీనిలో వీళ్ళ సంఖ్య 10కి చేరింది ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ నుంచి. 14 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. దీనిలో ఒకరు కవంపల్లి సత్యనారాయణ ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఉన్నారు. దీంతో 15కు చేరిపోయింది వాళ్ళ సంఖ్య. ఎంఐఎం నుంచి 3 విజయం సాధించడం జరిగింది. దానిలో రెబల్ అభ్యర్థి కూడా మళ్ళీ కలిసిపోయారు. దీనిలో ఓవరాల్ గా చూసినట్టయితే నువ్వా నేనా అన్నట్టు కొనసాగినటువంటి రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి అభ్యర్థులు తటస్థంగా ఉండబోతున్నారు. తటస్థంగా ఉండాల్సిందే అని చెప్పేసి కరెక్ట్గా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో క్లియర్ కట్ గా 59 అయిపోయింది. ఇప్పుడు మనకి మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 30 అయితే సరిపోతుంది. 30+1 అయితే ఈజీగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటికే 2 పేర్లు వచ్చాయి మన దగ్గరికి. కొలగాని శ్రీనివాస్, వాసాల రమేష్, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఎవరైనా ఒకరు మేయర్ పీఠం పైన కూర్చునేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి మనోజ్. దీనిలో ఇదే టెంపో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపాలిటీలో దాదాపు 5 మున్సిపాలిటీల్లో ఇది హంగు ఏర్పడింది. ఇప్పటికీ మెట్పల్లిలో క్లారిటీ రాలేదు. రాయకల్, జమ్మికుంట, వేములవాడ అంటే క్లియర్ కట్ గా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. ఇదే నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడిప్పుడే చేరుకున్నారు. మనం ఇంతకుముందే జస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి అభ్యర్థి కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, సీనియర్ నేత, ఆయన సైతం ఆస్పిరెంట్ గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థికి సంబంధించి. వాళ్ళకు సంబంధించినటువంటి నేతలందరూ వెళ్ళారు. కొద్దిసేపట్లోనే కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్, ఎలక్టోరల్ ఆఫీసర్లు అందరూ కూడా సిద్ధమయ్యారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కరీంనగర్ బస్టాండ్ నుంచి ఇటువైపు వెళ్ళేటువంటి వాహనాలని మళ్లించడం జరిగింది. 4 అంచెలకి సంబంధించి బారికేడ్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే ఆడిటోరియంలోకి, మున్సిపల్ సమావేశ మందిరంలోకి అనుమతిస్తున్నారు. మొత్తం మీద ఒక ఉత్కంఠకి తెర దించింది అనుకోవచ్చు. మొత్తం మీద ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. దీనిలో భాగంగా ఇప్పటికీ ఒక డైలమా ఏం కొనసాగుతుందంటే, మొత్తం సభ్యులు హాజరవుతారా లేదా 44 మంది తక్కువ అయితే మరి కోరం లేదని వాయిదా పడుతుందా అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే దాదాపుగా 90% మేయర్ పదవికి, డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనిలో భాగంగా కొలగాని శ్రీనివాస్ లేదా వాసాల రమేష్, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మేయర్ అవుతారు. డిప్యూటీ మేయర్గా సునీల్ రావు మాజీ మేయర్, అలాగే వంగల పవన్ కుమార్, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకునేటువంటి ఛాన్సెస్ మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వద్దనే ఉన్నాం. అందంగా మీరు అన్నట్టుగా తయారు చేశారు. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అది ఫస్ట్ ఫ్లోర్లో సీటింగ్ అరేంజ్మెంట్ అయిపోయింది. మొత్తం 70 మందికి సరిపోయే విధంగా సీట్లు అరేంజ్ చేశారు. పైన డయాస్, దానిపైన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇతరత్ర అధికారులందరూ కూడా సమావేశమే. నిర్ణీత కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ అనేది ఖచ్చితంగా పాటించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము మనోజ్. చంద్రశేఖర్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదించే అవకాశం ఉందా? ఇఫ్ ఎట్ ఆల్ పరీక్షిస్తారేమో, బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందో సహకరించదో అని చెప్పి కొంత ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి పుట్ ఫార్వర్డ్ చేస్తారా? తమ అభ్యర్థి ఎవరు ఉండబోతారు ఏంటిది అనేది ప్రతిపాదించే అవకాశమైనా ఉందా కనీసం? ఎస్, ఖచ్చితంగా రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డాడు, నిన్న ఏదైనా జరగవచ్చు. గతంలో 13 మంది ఉన్నప్పుడు, 50 మందికి 13 ఉన్నప్పుడు మనం మేయర్ పీఠం దక్కించుకున్నాం. ఇప్పుడు సైతం భారతీయ జనతా పార్టీకి ఎట్లా వస్తుంది, వాళ్ళు ఎట్లా ప్రకటించుకుంటారు? పక్కాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చక్రం తిప్పబోతున్నాం. రాజకీయాలు మేము చేస్తాం, మాకు అన్ని తెలుసు అనేటువంటి కోణంలో, రాష్ట్రంలో అధికారంలో మేమే ఉన్నాం అనేటువంటి కోణంలో ఒక ఇండికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో హై అలర్ట్ నెలకొంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సైతం పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మంతనాలు జరుగుతున్నాయి. పోటీ పడేటువంటి క్రమంలో ఒకవైపు మల్లికార్జున రాజేందర్, అలాగే వైద్యుల అంజన్ కుమార్, 2 పేర్లు తెర మీదకి వచ్చాయి. దీనిలో భాగంగా అంతా అనుకున్నట్టుగా సౌగాని కొమరయ్య బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన విజయం సాధించాడు. ఆయన ఆర్థిక ఇతరత్ర సహాయ సహకారాలు అందజేస్తాం అంటేనే ఇదంతా రాజకీయంగా చాలా ప్రతి వ్యూహాలకి అవకాశం లభించింది. దీనిలో భాగంగా ఏదైనా జరగవచ్చు. వాళ్ళు సైతం మేయర్ స్థానానికి పోటీ పడేటువంటి అవకాశాలు సైతం కనబడుతున్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓటింగ్లో పాల్గొనడం లేదు అని అంటే 9 మంది అభ్యర్థులు పక్కన పెడితే 66లో -9. సో దీంతో అక్కడ మ్యాజిక్ ఫిగర్ 29 అవుతోంది.
సో మ్యాజిక్ ఫిగర్ 29 అవుతున్న నేపథ్యంలో బీజేపీ సింగిల్గానే అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. సో 66 అక్కడ డివిజన్లు ఉంటే యాజ్ అందరు కనుక ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తే 34 అనేది మ్యాజిక్ ఫిగర్. సో ఓటింగ్లో పార్టిసిపేట్ చేయము, తటస్థంగా ఉంటామని చెప్తున్నారు కాబట్టి ఆ 9ని మైనస్ చేస్తే మనకు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేది 29. సో కాబట్టి బీజేపీ సింగిల్గానే అక్కడ ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియో సపోర్ట్ లేకుండానే 30 మంది గెలిచారు కాబట్టి సో అక్కడ వాళ్ళు ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. సో బీజేపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపాదిస్తుందా అభ్యర్థిని అంటే అభ్యర్థి ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజకీయంగా మేము కూడా ముందుకు వెళ్తామనేటువంటి మాటని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. కాబట్టి వైద్యుల అంజన్ కుమార్ని ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఆర్టీవీ లైవ్ జరుగుతుండగానే ఆయన కార్పొరేషన్ హాల్లోకి లోపలికి వెళ్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి. సో మరి కాసేపట్లోనే అక్కడ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక్కొక్కరిగా కార్పొరేటర్ అందరూ కూడా చేరుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా 10 గంటల 30 నిమిషాల సమయానికి తమ పార్టీ తరఫున అభ్యర్థిని వాళ్ళు ప్రతిపాదిస్తారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తారు. ఎన్నికలంటే చేతులు ఇవ్వడం అంతే. అక్కడ ఎన్నికలంటే బ్యాలెట్ మళ్ళీ వేసి ఓటేయడం మేము ఉండదు. సో ఎవరైతే ఈ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారో హ్యాండ్ రేస్ చేయమని చెప్పడంతో హ్యాండ్ రేస్ చేయాల్సి ఉంటుంది. సో హ్యాండ్ రేస్ చేసిన వారిని కౌంట్ చేసి ఆ రకంగా మేయర్ని ప్రతిపాదిస్తారు. సో బీజేపీ తరఫున మేయర్గా కొనగాల శ్రీనివాస్ లేదా వాసాల రమేష్ పేరు నబడుతోంది. డిప్యూటీ మేయర్గా మాజీ మేయర్ సునీల్ రావుని తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. 60 సీట్లు ఉన్నాయి. 28 హైయెస్ట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ 28 సీట్లతో బీజేపీ ఉంది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పినాడు. అబ్సల్యూట్ మెజార్టీ లేదు కాబట్టి. దాని తర్వాత కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ గెలిచినాయి. సరే ఏమైతుంది అనేది భవిష్యత్తు. ఇక్కడ కూడా మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరణాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో. ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా, మేము అన్నమా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం ఎవరు. డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా.